ఇప్పటిదాకా ఏ జనరేషన్ విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారనేది గొడవ పడుతూనే ఉన్నారు. కానీ విమెన్ లో ఉన్న గొప్పతనం అనేది చూపించడానికి ఇప్పుడు శిల్పా చక్రవర్తి గారు తన టీమ్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. సారీ సార్, మీ భార్య చివరి శ్వాస వదులుతూ ఈ పాపకి జన్మనిచ్చింది. ఇదిగోండి సార్ మీ పాప. బతుకున్నప్పుడు నా పెళ్ళాన్ని నేను పట్టించుకోలేదు. అది చచ్చిపోయిన తర్వాత పుట్టింది. దీన్ని నేనెందుకు చూసుకుంటాను? నాకు అక్కర్లేదు. ఏంటి నీకు ఇప్పుడు నేను పాలు పట్టాలా? నాకు తాగడానికి మందుకే గతి లేదు, అలాంటిది నీకు పాలు కావాలా? నాకు ఇప్పుడు మందు కావాలి, నాకు ఇప్పుడు మందు కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు, నాకు మందే కావాలి, నాకు మందు కావాలి. శివయ్య పుట్టగానే తల్లి ప్రేమకు దూరం అయ్యి దగ్గర ఉన్న నాన్న ప్రేమకు దూరం అవుతూ ఈ ఆడబిడ్డ జీవితం ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది? నువ్వే చెప్పాలి శివయ్య. కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరాలు మారుతున్నాయి గాని కన్న కూతురు పైన ఆ తండ్రికి ఎలాంటి ప్రేమ కలగలేదు. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. నానా వచ్చావా? నానా రానా, అన్నం తిందు. ఏ పో అవతలకి. ఈ ప్రేమలు ఏం పలుకుపోయిద్ది ఇక్కడ. నా పిల్లమే లేనప్పుడు నువ్వెందుకే నాకు? అసలు నిన్ను చూస్తేనే చిరాకు వేస్తుంది. నన్ను ఎత్తి మీద శనిలా కూర్చున్నావు. ఇంకోసారి నాన్న గేన్నాన్ని పిలిచావో చంపేస్తా. ఇక్కడ నుండి పో, ఇక్కడ నుండి పో. కొన్ని సంవత్సరాల తర్వాత శివయ్య, చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రేమకి దూరంగా ఉంటూ కష్టపడి చదువుకున్నాను. ఈరోజు నాకు ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ బాగా రాసి మంచి ఉద్యోగం వచ్చి నేను మా నాన్న కలిసి సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు ఉద్యోగం వచ్చింది. అమ్మయ్యా, నాకు ఉద్యోగం వచ్చింది. నా కష్టానికి ఫలితం ఇదే. ఈ విషయం నాన్నతో చెప్తాను. నాన్న చాలా సంతోషపడతాడు. నానా, నాకు ఉద్యోగం వచ్చింది నానా. ఇక మనం సంతోషంగా ఉండొచ్చు. నీ ఉద్యోగం ఏమైనా నాకు ఎక్కువ? నా ముందు కంటే ఏది ఎక్కువ కాదు. ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో. సాగేనా మా అమ్మే ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. ఏంటి మామా, డబ్బులు కావాలా? నీకు తాగడానికి రోజు డబ్బులు నేను ఇస్తా. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమామా. ఇంకా ఎన్ని రోజులు దాన్ని అలాగే ఉంచుతావు? ఎవరికొకళ్ళకిచ్చి పెళ్లి చేసేదేగా, అదేదో నాకిచ్చి చేయమామా. మనం ఇలాగే ఎప్పుడూ కలిసి తాగుతూ ఉండొచ్చు. అవును, దాని పేడ ఎలా వదిలించుకోవాలని చూస్తున్నా. కరెక్ట్ టైంకి వచ్చావు. ఒకే దెబ్బకి రెండు పెట్టెలు. దాని పేడ విరుగుతుంది, నాకు మందు దొరుకుతుంది. పద, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. నేను నీకు ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాను. ఇతనే నీకు కాబోయే భర్త. నేను చెప్పినట్టే ఇతన్ని చేసుకో, అర్థమైందా? సరే, మీ ఇష్టం నాన్న. మీరు ఎలా చెప్తే అలానే. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. ఎలాగో మీకు నాతో ఉండడం ఇష్టం లేదు కదా. మీకు నచ్చినట్టే ఇతన్ని పెళ్లి చేసుకుని మీకు దూరంగా వెళ్ళిపోతాను. కొన్ని నెలల తర్వాత
ఏమండి ఏంటండి ఇలా తాగొచ్చారు? ఏందే మీద మీద పడుతున్నావు? జరుగా. ఏమండి కొట్టకండి, నేను అసలు ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు, కడుపుతో ఉన్నానండి. ఏంటే నిన్ను చూసుకోవడమే గొప్ప అనుకుంటే నీ కడుపులో ఉన్న చెత్తని కూడా చూసుకోవాలా? వద్దు, నువ్వు నీ కడుపులో ఉన్న ప్రాణం ఇద్దరూ బతకకూడదు. చంపేస్తా, ఇద్దరిని చంపేస్తా. ఏమండి వద్దండి, కొట్టదండి. ఏమండి ఏమండి వద్దు వద్దు వద్దండి. ఆగే ఆగే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? నా చేతికి చిక్కావు, చంపేస్తా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఆగే, వస్తే నేను చంపేస్తానే. ఆగే. నా భర్తతో ఉంటే నన్ను నా కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాడు. నా బిడ్డని కాపాడుకోవాలంటే నా భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నా బిడ్డ నా ప్రాణం అనుకుని ఎటు అటు వెళ్ళిపోయి నా బిడ్డని కాపాడుకుంటాను. నాకు నువ్వు ఉంటే చాలు నాన్న. కడుపులో ఉన్న బిడ్డ కోసం భర్తకి దూరమైన ఈ భార్య బిడ్డకి తల్లి అయిన సమయం. అలా కొడుకు భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేస్తూ కష్టపడుతున్న ఆ తల్లికి కొన్ని సంవత్సరాల తర్వాత ఎదిగిన కొడుకు చేయి జారిపోతున్నాడే అని తెలిసిన సమయం. అమ్మా, ఎవరు నాన్న ఈ అమ్మాయి? తినే నీ కోడలు. మరి నాకెప్పుడూ చెప్పలేదు. అన్ని నీకు చెప్పి చెయ్యాలా? నాకు నచ్చింది నేను చేసుకున్నా, ఇంకేం మాట్లాడకమ్మా. నీ ఇష్టపూర్వకంగా చేసుకున్నావు కాబట్టి నాకు సంతోషమే. మీరిద్దరూ బాగుంటే నాకదే చాలు. సరే రండి, భోంచేద్దురు. బేబీ రా లోపలికి. ఏంటి ఇప్పుడు మనం మీ అమ్మతో కలిసి ఉండాలా? అలా నేను ఉండలేను. నీకు ఇష్టం లేకపోతే ఉండొద్దు, వేరేగా ఉందాం. నీకు నేను కావాలా, మీ అమ్మ కావాలా? కావాలంటే మీ అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేద్దాం. ఓల్డ్ ఏజ్ హోమ్ లోనా? ఎందుకు ఒప్పుకోదు? మొగుడినే వదిలేసి ఒంటరిగా ఉన్నప్పుడు కొడుకుని వదిలేసి ఒంటరిగా ఉండలేదా? పంపిస్తే ఏమైనా అనుకుంటుందేమో. అయినా పంపిస్తే మళ్ళీ ఏదైనా అయితే ఇక్కడికి తిరిగి వచ్చేస్తుంది. తను తినే అన్నంలో విషం పెడతాం, అది చనిపోతుంది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. శివయ్య, నేనేం తప్పు చేశాను శివయ్య? నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? కళ్ళు తెరవక ముందే తల్లిని కోల్పోయాను. బ్రతికున్న తండ్రి ప్రేమ పొందలేకపోయాను. పెళ్ళైనా సరే భర్త ప్రేమకు దూరం అయ్యాను. నేనేం పాపం చేశాను శివయ్య? లేదంటే నేను పుట్టడమే పాపమా? చెప్పు శివయ్య. నా శరీరం నుంచి పుట్టాడు, తానే నా ప్రపంచం అనుకున్నా. వాడి ప్రపంచంలో నా స్థానమే లేదని తెలిసాక నేను ఎవరి కోసం బతకాలి శివయ్య? ఎవరి కోసం బతకాలి? చావాలనుకున్నప్పుడు పుట్టపోయే బిడ్డ కోసం బతకాలి అనుకున్నా. కానీ ఆ బిడ్డ ఇప్పుడు నా ప్రాణం తీయాలనుకుంటున్నప్పుడు ఈ ప్రాణానికి విలువ లేదు శివయ్య. విలువ లేని ప్రాణం ఇంకెందుకు శివయ్య? నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి శివయ్య? చెప్పు దేవుడా. ఒక అమ్మాయి పుట్టినింటిలో కూతురుగా, మిట్టినింటిలో కోడలిగా, పిల్లలు పుట్టాక తల్లిగా ప్రతి పాత్రలోనూ తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉంది. తనకంటూ ఏదీ కోరుకొని తన వాళ్ళ కోసమే బ్రతికే ఎందరో ఆడవాళ్ళకి మనం ఇచ్చేది కేవలం కన్నీళ్లు మాత్రమే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బిగ్ క్వశ్చన్ మార్క్ మా ఫేసెస్ మీద, వాట్ నెక్స్ట్ అని. కానీ ఈ రోజు మనం చేసుకోవాల్సిన విషయం, ఆర్ బర్త్ రైట్, ఆర్ ప్రెజెన్స్,
being a woman. So requesting all the ladies out here to please join us on the center stage. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సో మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ద స్పిరిట్ ఆఫ్ విమెన్హుడ్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్, డెబ్యూటాంట్ కొరియోగ్రాఫర్, ప్లీజ్ రండి. ఇంద్రజ గారు, ఒకవేళ ఆ క్వశ్చన్ మార్క్ కి మీ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వినాలని ఉంది. I also wanted to join there. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా. సో ఈ క్వశ్చన్ అడగని ఆడదంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. నేను ఆడదిగా పుట్టడమే నేరమ్మా. అది ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది అంటే, తెలుసో తెలియకో మనం ఎంత చదువుకున్నా సరే, ఎంత సాధించినా సరే, ఎన్ని శిఖరాలు అందుకున్నా సరే, మనకెప్పుడూ కూడా ఒక మగ తోడు అనేది మనకే తెలియకుండా మనలో ఇంకిపోయింది. అది నాన్న కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరో ఒకరు కావచ్చు. వాళ్ళ నుంచి మనం కోరుకునేదంతా ఏంటంటే, నేనున్నాను, నువ్వేమైనా చెయ్యి, పక్కన నేను నిలబడతాను. ఆ ఒకే ఒక్క మాట, అదొక్కటే ఆడది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేమందరం, నేనొక్కదాని కాదు, మేమందరం కూడా కలిసికట్టుగా మగవాళ్ళకి మేము తెలియజేయాల్సి అనుకుంటుంది ఏమిటంటే, ప్లీజ్ మా చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ ని, చిన్న చిన్న సంతోషాలని, అండ్ మా పక్కన మీరున్నారు అన్న నమ్మకాన్ని మాకు ఇవ్వండి. అదొక్కటి చాలు. అండ్ గెటింగ్ బ్యాక్ టు ద స్కిట్, ఉషా, యూ ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ టుడే. యూ జస్ట్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. మీరు చేసిన ప్రతి యాక్ట్, ప్రతి ఎక్స్ప్రెషన్స్, ప్రతిదీ కూడా వి ఆల్ గెట్ ఇన్వాల్వ్డ్ సో మచ్. అండ్ పాప కూడా అంతే బాగా చేసింది. చాలా చాలా క్యూట్ చేసావు. అండ్ శిల్ప గారు ఏడిపించేశారు మమ్మల్ని. ఉమెన్స్ డే సందర్భంగా మేమందరం కూడా చాలా మూవ్డ్ గా, చాలా ఎమోషనల్ గా ఉన్నాం. కాబట్టి బిగ్ 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 థ్యాంక్స్ టు కొరియోగ్రాఫర్, ద డెబ్యూటెంట్ కొరియోగ్రాఫర్. చాలా బ్యూటిఫుల్ గా ఒక స్కిట్ రూపంలో కాదండి, ఒక పిక్చర్ లాగా చూపించారు. సూపర్. ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ రాజు మాస్టర్. థ్యాంక్ యూ.